నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మకర రాశి క్రోధినామ సంవత్సర 2024-25 సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మనకి మకర రాశి అనేప్పటికీ మనకి నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిస్తే మనకి మకర రాశి అవ్వటం జరుగుతుంది. ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, స్త్రీలకి ప్రత్యేకమైన ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది, విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది, ఏ నెలల్లో కొంచెం ప్రత్యేకతలు అటువంటివి, ఏ విషయాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ విషయాలు ప్రతికూలంగా ఉన్నాయి, అన్ని విషయాలు కూడా నేను తెలియజేస్తాను. వీడియో అనేటటువంటిది పూర్తిగా చూసినట్లయితే అన్ని విషయాలు మీకు అర్థమవటం జరుగుతుంది. అదేవిధంగా మొట్టమొదటిసారి మనం ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మకర రాశి విషయానికి వచ్చేప్పటికీ మకర రాశికి ఏలినాటి శని, వెళ్ళిపోతున్నటువంటి ఏలినాటి శని, అంటే కరెక్ట్గా మనకి ఇంకొక 15-16 నెలల ఏలినాటి శని ఉండటం జరిగింది. లాస్ట్ ఫేజ్ 7.5 సంవత్సరాల నుంచి మీరు పడుతున్నటువంటి బాధలకి, కష్టాలకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, లేకపోతే ఒక మంచి అవకాశం అనేటటువంటిది ఆ శని భగవానుడు మీ అందరికీ కూడా అందిస్తాడు. ఆ యొక్క అవకాశాన్ని కనుక మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని, దాన్ని కరెక్ట్గా గ్రాప్ చేసుకుని, దాన్ని యూజ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మీ లైఫ్ అనేటటువంటిది రీస్టార్ట్ మోడ్లోకి వచ్చేయటం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఏదైనా మంచి అవకాశం వస్తే దాన్ని ఎప్పుడూ కూడా కాలదన్నుకోవద్దు. ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు అవి ఉంటే ఎవరైనా పెద్దలు, సహోదరులు, లేకపోతే మీకు శ్రేయోభిలాషుల వాళ్ళ యొక్క సూచనలతో ముందుకు వెళ్ళండి. ఇంకొక విషయం ఏమిటంటే గ్రహస్థితిని పరిశీలన చేసినప్పుడు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. అసలు ఏలినాటి శని ఉందా అనేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే గ్రహస్థితి అంత అనుకూలంగా ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు సందర్శించడం, తీర్థక్షేత్రాలు, తీర్థస్నానాలు, నదీ స్నానాలు చేయటం వల్ల కూడా మీ యొక్క పాప ప్రక్షాళన జరిగి మీకు ఒక మంచి పాజిటివ్ అకౌంట్ అనేటటువంటిది క్రియేట్ అవ్వటం అనేటటువంటి జరుగుతుంది. మీ యాటిట్యూడ్లో కూడా, బిహేవియర్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. అందులోనూ కూడా ఆగిపోయినటువంటి పనులు, అవ్వనటువంటి పనులు అయితే మీకే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అదే ఏంటి, ఇంతకుముందు ఎంతో మనం ట్రై చేసాం, ఈ పనులు అవ్వలేదు, కానీ ఇప్పుడు చాలా ఈజీగానే అయిపోయింది, చాలా ఫైల్ తొందరగా మూవ్ అయింది, మనకి బిల్స్ రిలీజ్ అవుతున్నాయి కాంట్రాక్టర్స్కి, ఇట్లాంటి వాళ్ళకి. నెక్స్ట్ జాబ్ కూడా చేంజ్ అవ్వడానికి కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. జాబ్ పరంగా కొంత ప్రయాణాలు అవి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవి చేసినప్పటికి కూడా వాటి వల్ల మీకు చాలా మంచి ఉపయోగము, లాభం అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. అందువలన ఈ యొక్క సమయాన్ని అస్సలు వేస్ట్ చేయొద్దు. అదేవిధంగా నెగ్లిజెన్స్ వద్దు. ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి పెట్టుకొని ఆ ప్రకారం చేసుకుంటూ వెళ్ళండి. దైవ బలాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. దైవాన్ని ఎప్పుడు నిరంతరం స్మరిస్తూనే ఉండండి. ఇక స్త్రీల విషయానికి వచ్చేప్పటికీ మీ యొక్క మాట అనేటటువంటిది చెల్లుబాటు అవుతుంది, మీకు గౌరవం పెరుగుతుంది. మీ కుటుంబంలో ఏర్పడినటువంటి ఒక గొప్ప పరిస్థితిని, అంటే ఒక క్రిటికల్ సిచ్యువేషన్ని మీరు హ్యాండిల్ చేసేటటువంటి విధానం చూసి అందరికీ కూడా మీ మీద గౌరవం పెరుగుతుంది. చాలా రకాలుగా మీ కుటుంబానికి మీరు ఒక మూల స్తంభంగా ఉండి అన్ని రకాలుగా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరికి ఏం కావాలనేది మీరు ఇవ్వటంలో మీకు మీరే సాటిగా ఉంటారు. కొన్నిసార్లు మీకు గత సంవత్సరం అంతకుముందు కొన్ని అవమానాలు ఇవన్నీ జరిగినాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళే మిమ్మల్ని చక్కగా సత్కరించటం, మిమ్మల్ని బహుమానాలతో వాళ్ళు ఆనందింపజేయటం, వాళ్ళ కార్యక్రమాలకి మిమ్మల్ని పిలవటం, వీటితో మీ మానసిక ఉల్లాసం అనుకూలంగా ఉండటం, పిల్లలు కూడా చెప్పిన మాట వినటం, వాళ్ళకి మంచి మార్కులు రావటం, మీరు పడిన కష్టం, మీరు పడిన శ్రమ అనేటటువంటిది మీకు చాలా సంతృప్తినివ్వడం, ఆత్మసంతృప్తినివ్వడం, బంగారు ఆభరణాలు, శుభకార్యాలు ఇట్లాంటి వాటిల్లో పాల్పంచుకోవటం, వాటి వల్ల మానసిక ఉల్లాసం పెరగటం, మీరు కోరుకున్నటువంటి వెకేషన్కి, వాటికి ఎప్పటి నుంచో వెళ్ళనటువంటి ప్రదేశాలకు కూడా వెళ్ళటానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి. ఇక స్వగృహం లేనటువంటి వాళ్ళకి స్వగృహం అనేటటువంటిది ఏర్పరచుకోవడానికి చాలా అత్యుత్తమమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకు అదృష్టం కానీ, మీరు చేసే వ్యాపారంలో ఇంకొంచెం లాభాలు రావటం కానీ, మీకు గుర్తింపు రావటం కానీ, అదేవిధంగా మీ పాండిత్యం, ప్రజ్ఞ, తెలివితేటలు, నైపుణ్యము, గత జన్మలో చేసిన పుణ్యం అనేటటువంటిది ఇప్పుడు అక్కడికి రావటం, ఇవన్నీ కూడా బాగా కనబడుతూ ఉన్నాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని ఎప్పుడూ కూడా దూరం పెట్టద్దు. అంటే ఏంటంటే దుష్టుడికి దూరంగా ఉండమన్నారు, ఓకే, దుష్టుడికి దూరంగా ఉండండి. ఏదో చిన్న అభిప్రాయ భేదాల వల్ల స్నేహితులు కానీ, మిత్రులు కానీ, లేకపోతే మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కానీ ఏదో చిన్న అభిప్రాయ భేదాలని పెద్దవిగా చేసుకొని ఆ యొక్క డిస్టెన్స్ మెయింటైన్ చేయొద్దు. దాన్ని మీరే ఒక అడుగు ముందుకేసి దాన్ని మంచి ప్రయత్నం చేయడానికి ప్రయత్నాలు అవి చేయండి. ఆదాయ వ్యయాల విషయానికి వచ్చేటప్పటికి ఆదాయం 14, వ్యయం కూడా 14 కనబడుతుంది. అంటే ఇన్కమ్ ఎంత వస్తుందో
వ్యయం కూడా అంత ఎక్స్పెండిచర్ అది అవ్వడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా సద్వినియోగం అవ్వటానికి ఎక్కువ ఆ యొక్క ఖర్చు అనేటటువంటిది మంచి ఖర్చుగా చెప్పుకోవచ్చు. దుబారా లేకపోతే అనవసరమైన ఖర్చు ఇవి కాకుండా మీకు మంచి విషయాలకి డబ్బు ఖర్చు పెట్టడం కూడా బాగుంటుంది. సో అన్ని రకాలుగా అవమానం కానీ రాజపూజ్యం కానీ ఇది కూడా రాజపూజ్యం ఎక్కువగా ఉంది మీకు. అందువల్ల ఏంటంటే అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, మీ మాటకు విలువిస్తారు. మీరు పనిచేసేటటువంటి కంపెనీస్లో మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల, మీరు పెట్టేటటువంటి రూల్స్ వల్ల కంపెనీస్ కూడా మంచి లాభాలు అవి వస్తాయి. ఇండస్ట్రీ లిస్ట్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఆడిటర్లు, సిఏ వాళ్ళకి ప్రథమార్థంలో ఆగస్టు వరకు, సెప్టెంబర్ వరకు చాలా యోగ్యమైనటువంటి కాలం. ఈ టైం అనేటటువంటిది మీకు ఇన్కమ్ అది పెరగడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్, ఆయిల్ బిజినెస్, బ్రిక్ ఇండస్ట్రీ ఇట్లాంటి వాళ్ళకు కూడా అనుకూలంగా కనబడుతుంది. వ్యవసాయదారులకి మాత్రం ఒక పంట మాత్రమే రాణించడానికి అవకాశం ఉంది. అందులోనూ కూడా రెండవ పంట బాగుండడానికి అవకాశం ఉంది. ఆ పరంగా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. కౌలుదారులకి కొంచెం ఇబ్బందులు అవి కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. మీకు ప్రథమార్థంలోనే మంచి సీట్స్, లేకపోతే మంచి యూనివర్సిటీస్, మంచి కాలేజ్లో సీట్స్ రావటం ఇవన్నీ కూడా కొంచెం సుఫలితాలు అవి కనబడుతూ ఉన్నాయి. ఓవరాల్గా మకర రాశికి ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది ఈ సంవత్సరం. ఈ సమయాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోండి. వివాహం కానటువంటి వాళ్ళు కూడా వివాహం అవుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళకి కొంచెం ఏదైనా కొంత ఇబ్బంది ఏదైనా ఉండడానికి అవకాశం ఉంది. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ కన్సల్టేషన్ అది వాళ్ళు చెప్పినటువంటి మెడికేషన్ అంతా కూడా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. సో ఆల్ ది బెస్ట్ మకర రాశి. శుభం.